హలో హాయ్ గాయ్స్. సో ఈరోజైతే మా మమ్మీ అరటికాయ బజ్జీ చేస్తుందనమాట. లైక్ నాకేంటంటే డైలీ క్రేవింగ్స్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. సో అందుకే మా మమ్మీ అయితే అరటికాయ బజ్జీ చేస్తుంది. సో దాన్ని అయితే మొత్తము పీల్ అవుట్ చేసేసి మొత్తం స్లైసెస్ లాగా కట్ చేసిందనమాట. సో కట్ చేశాక అవన్నీ వాటర్లో వేసేసుకోవాలి మనం, ఎందుకంటే బ్లాక్ అవుతాయి కదా. సో అందుకే వేసేసిందనమాట మా మమ్మీ. సో ఒక బౌల్ అయితే తీసేసుకొని దాంట్లో కారం, పసుపు, సోడా, సాల్ట్ ఇవన్నీ మనం కలిపేయాలన్నమాట. సో అవన్నీ కలిపేసి సో దాన్ని అజ్వాన్ అంటారు. అండ్ తెలుగులో ఏంటంటే ఓమా, రైట్, ఓమా అంటారు. ఓమా కూడా కలిపింది. అండ్ బేసన్ అండ్ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అది కూడా కలిపేసింది. మొత్తం కలిపి మంచిగా కలిపేసుకొని పల్ప్ అనేది మంచిగా రావాలన్నమాట, ఎందుకంటే బజ్జీ కొంచెం క్రంచీగా ఉంటుంది కాబట్టి. సో మా మమ్మీ అయితే చేస్తుంది, మంచిగా తిందామన్నట్టు అనుకున్నాను నేను. ఇంకా నేను ఏంటంటే అరుణాచలంలో తిన్నా అరటికాయ బజ్జీ. సో అందుకే నాకు ఇప్పుడు క్రేవింగ్స్ వచ్చాయి. నిన్న మేము వెజిటేబుల్స్కి వెళ్తే నాకు దొరికిందనమాట పచ్చి బనానా. సో తీసుకొచ్చేసుకొని స్టార్ట్ చేసేసుకుంటున్నాం. అదంతా వైప్ చేసేసుకొని సో దాంట్లో కలిపేసి దాంట్లో అంతా కలిపేసి మా మమ్మీ అయితే ఆయిల్లో అయితే పోస్తుంది బజ్జీ అనమాట. చూడండి, చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది బజ్జీ అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, సమ్మర్ కదా. సో ఇదొకటి తినండి స్నాక్స్లో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఐ ఫీల్ ఫ్రమ్ యూ ఆల్. సో అయితే తింటున్నాను అనమాట. నా జుట్టు తింటుందో నేను తింటున్నానో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ మొత్తానికి అయితే నేను తిన్నాను అనమాట. కొంచెం ఇప్పుడు నా హెల్త్ అయితే ఓకే. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, సీ యూ ఆల్, బాయ్.